సో ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు రౌనక్. హీఈస్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ రమణమూర్తి గారు. వారి రూపం మాత్రమే కాదు, వారు నడిచిన ప్రతి నడక కూడా తెలుగు జాతి అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్ని, రీతుల్ని, శిలల్ని, సంపదల్ని, కళాత్మకతని, జర్నలిజంని అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక తాపత్రయం కనిపించే మనిషి. దాన్ని ఆచరిస్తున్న అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ శేషబ్రహ్మం సార్. ఒక్కసారి శేషబ్రహ్మం సార్ పేరు నాకు చాండాల నుంచి పత్రికల ద్వారా శేషబ్రహ్మం గారి పేరు తెలుసు, ఆయన చిత్రాల ద్వారా శేషబ్రహ్మం గారి పేరు తెలుసు, ఆయన రూపం తెలుసు ఫోటో ద్వారా, కానీ ప్రత్యక్షంగా నాకు తెలియదు. కానీ నాకు వాళ్ళ నాన్నగారి మీద, వాళ్ళ అమ్మగారి మీద మాత్రం చాలా గౌరవం ఏర్పడింది ఆ పేరు విన్న తర్వాత. అంటే కొన్ని పేర్లు దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్, అది ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది, స్పెసిఫిసిటీ, యూనిక్నెస్, స్పెషాలిటీ ఉంటుంది. శేషబ్రహ్మం అసలు చూడండి, ఈ పేరులోనే ఒక అద్భుతమైన కవిత్వం ఉందండి సార్. నిజంగా సార్, శేష ప్రశ్న, శేషేర్ ప్రశ్నే అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన నవలను రాశారు. శేషేర్ ప్రశ్న అని, శేష ప్రశ్న అని తెలుగులో చేశారు ట్రాన్స్లేషన్. ఆ శేష బ్రహ్మ, అసలు ఈ మాటలు బ్రహ్మం అంటేనే సృష్టికి మూలమైన వాడు, త్రిమూర్తులలో బ్రహ్మ అనేది ఒక పాయింట్. అన్ని మిగిల్చని వాడుగా సృష్టించిన తర్వాత కంప్లీట్ అయినట్టే. అది అది ఎలా ఉండని, వికృతమో ఆకృతమో సంపూర్ణ ఆకృతో ఏదో కానీ మొత్తం మీద పూర్తి చేయడమే బ్రహ్మ యొక్క లక్షణం. అది బాగుంటుందా, అందంగా ఉంటుందా, సుందరంగా ఉంటుందా, సుమధురంగా ఉంటుందా, అందరిని ఆకట్టుకుంటుందా తర్వాత విషయం. అష్టావక్రతో ఉంటుందా, అవక్రమాలు ఏ లేకుండా అద్భుతంగా ఉంటుందా తర్వాత విషయం. బట్ సంపూర్తి చేస్తాడు. బ్రహ్మం అంటేనే అంత కంప్లీట్ చేయడం అనేది. మరి శేష బ్రహ్మం ఏంటండి? శేషం మిగిల్చడం ఏంటి? ఇంకా శేషం అంటే మిగిలింది అని, శేషం అంటే ఇంకా సంథింగ్ ఈజ్ దేర్. నిజంగా నాకు ఎంత గొప్ప ఫిలాసఫీ అనిపిస్తుంది అంటే, శేషం ఇప్పుడు అంత నేతి నేతి అని ఉపనిషత్తులో చెప్పే ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. నేతి నేతి అంటారు. నేతి మీన్స్ అంటే నేతి నేతి అంటే మన నేతి బీరకాయ నేతి కాదు, అది తెలుగు నేతి కాదు, సాంస్కృతి నేతి. సాంస్కృతి నేతిలో నా ప్లస్ ఇది ఈజ్ నేతి, నాట్ దిస్. నేతి అంటే నాట్ ఓన్లీ దిస్, ఇది మాత్రమే కాదు, ఇదే కాదు, ఇంకేదో ఉంది. ఇదే కాదు అనడంలో ఏముంది? సంథింగ్ ఈజ్ దేర్ బియాండ్ దట్ వన్. whichever whatever you see, whichever whatever you perceive, whichever whatever you think. మన జ్ఞానేంద్రియాలతో, మన కర్మేంద్రియాలతో మనం చూడగలిగిన, మనం స్పర్శించగలిగిన, మనం వినగలిగిన, మనం ఇవన్నీ మన చేయగలిగిన వాటికి భిన్నమైంది, అతీతమైంది ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఆ సంథింగే కదా శేషం. అలా శేషబ్రహ్మ గారు మీ పేరే పెద్ద కవిత సార్, గొప్ప ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీని తన జీవితంలో కూడా అన్వయించుకొని ఆచరిస్తున్న సార్థక నామధేయుడు శేషబ్రహ్మం గారు. సో అలాంటి నేపథ్యంలో శిలా నిశ్శబ్దం, నాకు ఫస్ట్ ఆ తమ్ముడు అరవింద్ చెప్పాడు శిలా నిశ్శబ్దం అన్నాను. అరే ఇదేంటో టైటిల్ వాళ్ళకి విచిత్రంగా పెట్టావు ఏంటి అని. సార్ జనరల్గా సాధారణంగా తను చేసే ప్రతి దానికి నేనే టైటిల్ పెడతాను. మనకు తెలియని తెలంగాణ ఇవన్నీ కూడా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని పెట్టినవే. కానీ తర్వాత ఈసారి మాత్రం తనే సొంతంగా పెట్టేశాడు. సార్ మంచిది, శిలా నిశ్శబ్దం. కానీ నాకు బాగా అనిపించింది నిశ్శబ్ద శిల. అతను ఎట్లా నాలుగు ఈ భాషాపరమైన వ్యవహారం నుంచి చూస్తాం కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం కదా టైటిల్ పెట్టేప్పుడు. నిశ్శబ్ద శిల, సైలెంట్ స్టోన్ ఆర్ ఏ సైలెంట్ స్కల్ప్చర్, ఏ స్కల్ప్చర్ కార్వ్డ్ ఇన్ సైలెన్స్ అని దాన్ని ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటాం. వాటి కొంచెం మరింత ఆ గాఢత మనలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నప్పుడు శిలా నిశ్శబ్దం నాకు ఇదే గమ్మత్ అనిపించింది అనమాట. నిజం కదా, నిశ్శబ్దమైనవే శిలలు కదా. శబ్దం ఏది చేయనివి, శబ్దం యొక్క అంతం, శబ్దం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ శిల్పం మొదలవుతుంది సార్. ఎందుకంటే ఉలి చెక్కిన ప్రతిసారి శబ్దమే వస్తుంది. ఉలి ఆగిందంటే శిల పూర్తయింది అని అర్థం. శిల పూర్తయింది అంటే సృష్టి పూర్తి అయింది అని అర్థం. సృష్టి పూర్తయింది అంటే ఆ శిల్పకారుడు సంతృప్తి చెందాడు అని అర్థం. ఆ సంతృప్తి చెందాడంటే రాబోయే కాలాలకి ఇది చిరస్థాయిగా నిలుస్తుంది, ఒక శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటైంది, ఒక పర్మనెంట్ రికార్డ్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ అని అర్థం. సో ఇలా ఈ శిలా నిశ్శబ్దాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో అందుకని ఇట్ మే బి సైలెన్స్, ద స్టోన్ మే బి సైలెంట్, బట్ ఇట్స్
స్పీక్స్ వాల్యూమ్స్ టుగెదర్ ఇన్ దట్ సైలెన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ లైక్ టు టెల్ యూ, ఈ ప్రపంచంలోకెల్లా మనకందరూ యునెస్కో వాళ్ళు చెప్తారు 7,200 పైగా భాషలు ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా ఒక గొప్ప భాష ప్రపంచంలోకెల్లా అంటే మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాండరిన్ ఫస్ట్ భాష, ఇవన్నీ ఉన్నాయి. మనది 5వ భాష, తెలుగుది 5వ భాష, ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష. సో ఇట్లా చాలా చాలా ఉన్నాయి. వీటన్నింటిలో ప్రపంచంలోకెల్లా గొప్ప భాష, నాకు అర్థమైన భాష, నాకు తెలిసిన భాషా పరిజ్ఞానం నుంచి నాకు అర్థమైన భాష ఏంటంటే, దీన్ని కూడా చెప్పడానికి వాళ్ళు యునెస్కో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రపంచంలో 5 భాషలు కలిపారు. అంటే వాళ్ళు గుర్తించిన భాషలు ఇంగ్లీషు, ఫ్రాన్స్, స్పానిష్, అరబిక్, రష్యన్ అండ్ చైనీస్ అని ఒకటి పెట్టుకున్నారు. 6 భాషలు పెట్టుకున్నారు. తర్వాత ప్రపంచం అంతటికి కలిపి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉండాలని కూడా అనుకున్నారు. అదేంటంటే ఎస్పెరాంటో. ఆ భాష పేరు ఎస్పెరాంటో అని ఒక ప్రపంచ భాషని కనుక్కున్నారు. ఆ ప్రపంచ భాష అమల్లో ఉంది లేదు అదంతా ఉంది. కానీ ఈ భాషలన్నిటికన్నా, మాండరిన్ కన్నా, ఎస్పెరాంటో కన్నా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఇరానియన్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, ఇటాలియన్, డానిష్, ఈ భాషలన్నిటికన్నా మనం చెబుతున్న, మనం అనుకుంటున్న, మనం గుర్తించిన భాషలన్నిటికన్నా ఒక అద్భుతమైన భాష ఒకటి ఉంది. ఆ భాష నిశ్శబ్దం. శబ్దం అంటేనే పదం కదా, శబ్దం అంటేనే పదం. పదానికి పదానికి మధ్య విరామమే నిశ్శబ్దం. మనం స్పేస్ ఇస్తామే, ఆ స్పేస్ని అర్థం చేసుకోవడమే చరిత్రకారులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, విమర్శకులు, ఇంటర్ప్రిటర్స్ చేయాల్సిన పని. బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా మనం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అదే నిశ్శబ్దం. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. కానీ నేను ఆల్ ద టైమ్ ఐ యూజ్ టు టెల్ అండ్ ఎంఫసైజ్ దట్ నాట్ ఓన్లీ రీడ్ బిట్వీన్ ద లైన్స్, బిట్వీన్ కాదు, బిట్వీన్ నుంచి మనం దాటిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే బియాండ్ ద లైన్స్కి వెళ్ళాలి. రీడింగ్ బియాండ్ ద లైన్స్. ఆ లైన్స్ చెబుతున్న భావార్థాన్ని మించి, వాచ్యార్థాన్ని మించి అర్థం చేసుకోగలిగే స్థాయిని వెతుక్కోవడమే, అన్వేషించడమే మానవుడు, క్రియేటివ్ పర్సన్, సృజనశీలి, కవి, రచయిత, శిల్పకారుడు, చిత్రకారుడు చేయాల్సిన పని. ఆ రీడింగ్ బియాండ్ ద లైన్స్ని ఈరోజు 60 మంది చిత్రకారులు మన ముందు ఈ గ్యాలరీ ద్వారా ఆవిష్కరిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమో. అక్కడ ఉన్నాయి శిల్పాలు, ఉన్నాయి శిల్పాలు మాట్లాడుతున్నాయి. ఆ శిల్పాలు మాట్లాడే ఒక నిశ్శబ్ద భాషని, నిశ్శబ్ద భాష, అశబ్ద భాష, శబ్దాలేవీ లేని భాష, ఆ అశబ్ద భాషని, నిశ్శబ్ద భాషని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే చిత్రకారులు మాత్రమే. ఆ చిత్రకారులే ఈరోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నాను ఈ ప్రపంచానికి, అంటే మన ప్రపంచానికి, సామాన్య ప్రపంచానికి వాళ్ళ గీతల ద్వారా, వాళ్ళ కుంచె చిత్రాల ద్వారా మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో దీనికోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సదరన్ ఇండియా నుంచి వచ్చారు. వారందరూ కూడా తమ తమ కోణంలోంచి వాటి ఆ రామప్ప, కోటగుళ్ళు, కాకతీయ శిల్ప సంపదకు సంబంధించిన అంశాలని మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో ఈ ఆవిష్కరణకి నన్ను కూడా అతిథిగా పిలిచి నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టార్చ్కి అండ్ కళాయజ్ఞ ఆర్గనైజేషన్స్కి, శేషబ్రహ్మం గారికి అండ్ తమ్ముడు అరవింద్కి. అరవింద్ నా దగ్గరికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 వాడు నా దగ్గరికి 17 ఏళ్ళప్పుడు వచ్చాడు. 17 ఏళ్ళ నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 13 ఏళ్ళ నుంచి నిరంతర ప్రస్థానం. ప్రతి సందర్భంలో, ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా కూడా నాకు వీళ్ళంతా దేవుడిచ్చిన తమ్ములు. ఆదిత్య కానీ, మా తమ్ముడు అరవింద్ కానీ, రఘు ఉన్నాడు ఇక్కడే, సతీష్ ఉన్నాడు ఇక్కడే, వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళే నాకు. ఎందుకంటే మాకున్న తెలంగాణలో ఉన్న గొప్ప జీవన తాత్వికత. ఇప్పుడు శ్యామ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మాకు తమ్ముళ్ళాగానే. సరే ఆఫీసర్ అయినప్పటికీ జస్ట్ లైక్ మై యంగర్ బ్రదర్. సో అట్లా ఏంటంటే ఏముంటుందంటే ఇక్కడ అధికారం కంటే ఆత్మీయతనే గొప్ప. మా అన్నతమ్ముల అనుబంధం అనుకోవడంలో ఉన్నంత ప్రేమ ఇక మిగతా ఉన్నదని నేను అనుకోను. ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు, తర్వాత ఇక మా రామోజు హరగోపాల్ సార్ ఉన్నారు. సో వీళ్ళందరిలో ఉండే ఒక గొప్ప బంధం, వీళ్ళందరినీ మా అందరినీ కలిపి
ఉంచుతున్న ఒక అద్భుతమైన బంధం. వేరువేరుగా ఉన్నాం, ఇదంతా దండలో దారాల్లాగా దండలాగా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క చోట ఉన్నది, కానీ ఇదంతా ఒక బతుకమ్మలాగా పేరుస్తున్న ఒకే ఒక్క సిబ్బి ఏంటంటే ఆత్మీయత. ఆ బంధుత్వమే, ఆత్మీయతే ఈ నేల నుంచి నేర్చుకున్న జీవన సత్యం అది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అందరూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ శిలా నిశ్శబ్దంలో పాల్గొంటున్న అందరు ఆర్టిస్టులకి, ఇక్కడ నరసింహ్ గారు ఉన్నారు, మిగతా అందరూ కూడా శేషబ్రహ్మం గారి యొక్క శిష్య పరంపర వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక చివరిగా ఏంటంటే ఒకటి, లక్ష్మి ఐఏఎస్ గారు, ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ గారు, ఈ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నరసింహ పాపం తను కూడా పాపం ఎప్పటికీ అందరికీ తలలో నాలుకలో ఉంటూ ప్రతి కళాకారుడికి ఒక మంచి చేదోడు వాదోడు ఉంటారు, వారికి నమస్కారాలు, ధన్యవాదాలు. అండ్ చివరగా ఏంటంటే ఈ వేసిన పెయింటింగ్స్ ఏవైతున్నాయో ఆ పెయింటింగ్స్ అన్నిటినీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఒక చక్కని బుక్ తీసుకురావడానికి మేము సమాయత్తంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని తమ్ముడు అరవింద్తో డిస్కస్ చేయడం జరిగింది. శేషబ్రహ్మం గారు వచ్చినప్పుడు సార్ మనం ఈ రోజే రిలీజ్ చేద్దామని అన్నాను. నేను అత్యాశపడ్డాను. అత్యాశ అంటే కొంచెం నేను ఇమీడియట్ డెసిషన్ మేకర్, నేను దానికి కొంచెం ఆలోచించాను. అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక దానికి పెద్దగా, నో నీడ్ టు డూ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్. సో వెంటనే ఐ టేక్ ఎ ప్లంచ్ అండ్ ఐ రిక్వెస్టెడ్ శేషబ్రహ్మం సార్ మనం వీలుంటే అవన్నీ కలిపి ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క పెయింటింగ్, ఒక్కొక్క పేజ్ చిన్న రైటప్. సో దీని నేపథ్యం ఏ విధంగా మొదలైంది, జాన్ 25, 26 ఆ టైంలో వీళ్ళందరూ ఎలా వెళ్ళారు, ఏం సంగతి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతూ ఒక్కొక్క ఫోటోని, ఒరిజినల్ ఫోటో అక్కర్లేదు, పెయింటింగ్ వర్క్నే అదంతా మనం 60 అయితే 60, 70 అయితే 70, 100 పేజీలైనా 100 పేజీలు ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ లాగా చాలా చక్కగా చేద్దాము అని నేను రిక్వెస్ట్ చేశాను. వారు అంగీకరించారు. అది త్వరలోనే నెక్స్ట్, అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో చేస్తాము. అలాగే మీ అందరి ముందరే మళ్ళీ చెప్తున్నా, తమ్ముడిని ఇప్పటికి మనకు తెలియని తెలంగాణ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. కాకతీయుల చరిత్ర మీద ఇప్పటికీ ఎవరికీ తెలియని ఎన్నెన్నో గొప్ప సత్యాలను ఆవిష్కరిస్తూ మనకు తెలియని పుస్తకం రాశారు. డిపార్ట్మెంట్ కల్చర్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవాలు, సౌందర్య పోటీలు, ఏ సౌందర్యాన్నైతే కాకతీయులు ఆరాధించారో, ఏ సౌందర్యాన్నైతే శిలల్లోకి కుదించారో, శిలల్లోకి నిక్షిప్తం చేశారో, అలాంటి సౌందర్యానికి పరాకాష్ట లాంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. సో దాంట్లో కాకతీయ టూర్ కూడా ఒకటి ఉంది. సో దాంట్లో ఆ సందర్భం వరకల్లా ఒక పుస్తకాన్ని తమ్ముడు రాశాడు, ఆల్రెడీ అయిపోయింది, ఫైనలైజేషన్లో ఉంది. ఆ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించేలా కాకతీయ వైభవాన్ని చెప్పగలిగిన మరొక మంచి కాఫీ టేబుల్ బుక్ని, కాకతీయ హిస్టరీ, హెరిటేజ్, కల్చర్ వాటిని చూపించే విధంగా ఉండే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతున్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ, చిత్రకారులందరికీ క్షణార్థులు, వందనాలు, దండాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక్కసారి ఫైనల్గా మన కోసం మనం చప్పటంతో మనల్ని అభినందించుకుందాం. అరే ఇంకొంచెం గట్టి కొట్టచ్చు బాస్.